ఇంటిగ్రేషన్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x. ఇలాంటివి మన దగ్గర 4 ప్రాబ్లమ్స్. వర్కింగ్ రూల్ న్యూమరేటర్ is equals to a into d by dx of denominator plus b into denominator. న్యూమరేటర్ అంటే పైన ఉన్న వాల్యూ 9 cos x minus sin is equals to a into d by dx. డినామినేటర్ అంటే 4 sin x plus 5 cos x plus b into denominator 4 sin x plus 5 cos x. d by dx అంటే డిఫరెన్షియేషన్. ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేసి సైన్ కాసుకు మైనస్ సైన్ కాబట్టి సైన్కు కాసుకి మైనస్ సైన్ ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంచాలా. దీన్ని మనము ఈక్వేషన్ 1. ఇప్పుడు టైటిల్స్ ఏబి వాల్యూస్ కనుక్కోవడం కోసం ఫస్ట్ కాస్ ఎక్స్ కోషియన్స్ అని హెడ్డింగ్, సైన్ ఎక్స్ కోషియన్స్ హెడ్డింగ్. కాస్ ఎక్స్ కోషియంట్ ఎంత ఉంది 9 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 ఎంత అంత ఉంది ఏ 4a. ఇక్కడ ఎంత ఉంది కాస్ 5 ప్లస్ 5b. అలానే సైన్ ఎక్స్ కోషియంట్ ఇక్కడ ఎంత ఉంది మనకు ఎవరు లేరు -1 మైనస్ ఉంది. ఇక్కడ ఎవరు లేరంటే 1. ఇక్కడ ఎంత -5a ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 4b. ఇప్పుడు ఇవి రెండు సాల్వ్ చేయాలా. ఏ వాల్యూస్ ఈక్వల్గా లేవు, బి వాల్యూస్ ఈక్వల్గా లేవు. దీన్ని దాన్ని దీంతో మల్టిప్లై చేయాలా. ఇక్కడ ఇంటూ 5 ఇక్కడ ఇంటూ 4 5 9s 45 5 4s 28 5 5s 25 4 table 4 1s 4 5s 4 4s 16p plus 20a minus 20a cancel 45 minus 4 41 25 over 16 41 cancel 1 is equals to b. ఈ b వాల్యూ తీసుకొని ఇక్కడ ఈక్వేషన్ కావచ్చు ఇక్కడ ఈక్వేషన్ కాబట్టి మనము b ప్లేస్లో b వాల్యూ రాసుకోవాలి. సో 9 is equals to 4a plus 5 ఆగిపోయినాను. ఎవరి దగ్గర ఆగిపోయినాను b ప్లేస్లో b వాల్యూ 1. అప్పుడు 5 1s 5 ప్లస్ 5 ఇతర వస్తే -5 4 is equals to 4. ఎస్ఎన్ సాధారణంగా 4 1s 4 1s ఏ వాల్యూ 1. ఈ ఏ వాల్యూ బి వాల్యూ మనకు వచ్చిన తర్వాత ఈక్వేషన్ 1లో రాసుకోవాలా. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 9 cos x minus sin x is equals to a ప్లేస్లో ఏ వాల్యూ 1 into 4 cos x minus 5 sin x ప్లస్ b ప్లేస్లో b వాల్యూ 1 into 4 sin x plus 5 cos x. ఈక్వేషన్ 1లో మనం రాసిన తర్వాత therefore లెక్క రాయాలా. therefore అని ఈ ప్రాబ్లం రాసుకునేసి ఆ ప్రాబ్లంలో మనము న్యూమరేటర్కి ఒక కొత్త ఆన్సర్ వచ్చినది. ఆన్సర్ ఎచ్చట ఉన్నది అంటే ఈక్వేషన్ 1లో ఉన్నది. ఆ ఈక్వేషన్ 1లో ఉన్న ఆన్సర్. ఆ ఈక్వేషన్ 1లో మనకి ఏమని వచ్చింది ఆన్సరు 1 into 4 cos x minus 5 sin x ప్లస్ మళ్ళీ 1 into 4 sin x plus 5 cos x. ఈ ఈక్వేషన్ 1లో ఉన్న దీనికి వచ్చిన కొత్త ఆన్సర్ ఇక్కడ రాసిన తర్వాత బహి అనాలి. బహి ఇక్కడ ఇంతవరకు మనము ఇంటిగ్రేషన్ ఫార్ములానే యూజ్ చేయలేదు. ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇప్పుడు యూజ్ చేయబోతున్నాము.
ఇక్కడ ఫస్ట్ టర్మ్ వదిలేసి సెకండ్ టర్మ్లోకి వెళ్తే కొట్టుకొని వచ్చా 1 వచ్చా. ఇంటిగ్రేషన్ 1 అంటే ఎక్స్, ఆడ 1 ఉంది, 1 రాసిన కాబట్టి రైట్ పైన ఒకటే ప్లస్. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ కొట్టుకొని సావలేదు అంటే ఏమని, లవము హారము అంటే న్యూమరేటర్ డినామినేటర్ f డాష్ x బై f ఆఫ్ x కాబట్టి లవము హారము లాగ్ డినామినేటర్, ఫార్ములా లాగ్ డినామినేటర్. 7 మార్క్స్ ప్రాబ్లము చాలా చాలా ఇంపార్టెంట్. కట్ చేసి